హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తోటకూర వేపుడు చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 తోటకూర కట్టలను తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. తోటకూరని 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల దానిలో ఏదైనా మట్టి ఉంటే అది లేకుండా ఉంటుంది. తోటకూరని ఒక పొంగు వచ్చే వరకు 3 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని దోరగా వేయించుకోవాలి. వీటి వల్ల తోటకూర వేపుడు రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడకపెట్టుకున్న తోటకూరని వేసి బాగా కలుపుకోవాలి. తోటకూర వేపుడు తయారైంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.